అందుకు తలంచుకోమ్మా దొంగ నువ్వా. మన వాళ్ళందరూ చెప్పు, ఇప్పుడేంది ఏ సిస్టంలో ఉన్నావు నువ్వు? ఈ ఫీల్డ్ నాకు తెలుసు, స్టెక్కరింగ్ చేస్తా ఉన్నావు. సర్రా అయితే ఖాళీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫ్యామిలీ ఆడ ఇల్లు అక్కడ సమస్య అయినప్పుడు ఇటు వచ్చేసారా? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు కదా? బాగా కష్టపడ్డాడు. నాకు 19 ఎలక్షన్లో జనసేనలో చాలా బాగా కష్టపడ్డాడు. 6వ డివిజను చెట్టుకుంట రోడ్డు కాదు. సరే అయితే అన్నా మీరు కూడా సాయం చేయండి. సరే వస్తా. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. హాయ్ మా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఇద్దరిని మంచి వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాలా. కేంద్రం నుంచి విపిఆర్ గారు, రాష్ట్రం నుంచి నారాయణ గారు, ఇద్దరి కలయికతో మంచి అభివృద్ధిని, ఇప్పుడున్నటువంటి నెల్లూరుని ఇంకా మంచిగా చూస్తాము. ఈసారి సహాయం చేయండి తల్లి. థ్యాంక్స్. ఇద్దరు ఏమి ఆశించే వ్యక్తులు కాదు, అభివృద్ధి కోసమే పనిచేస్తారు. పింఛన్లు వస్తున్నాయమ్మా మనకు? మన ఇంట్లో ఏం లేదు. థ్యాంక్ యూ. పైకి వెళ్ళి ఒక రోజు ఇచ్చేస్తారు. నమస్కారం. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. అందరూ మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. సరే మీరు మీ పేరు? నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి అని. సరే థ్యాంక్ యూ. చెప్తున్నా నేనా బాగున్నావా? హాయ్ అమ్మా. ఈసారి అందరూ హెల్ప్ చేయండి. సైకిల్ గుర్తుకు ఓటేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలయికతో ఎలక్షన్స్కి వెళ్తా ఉన్నాం. ఒకే ఒక సింబల్ మనకుంటుంది. లోటస్ గాజు గ్లాస్ సింబల్ లేకుండా ఈ సింబల్ అందరితో కలిపి ఒకే సింబల్ ఉంటుంది బ్యాలెట్లో. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరికి 2 ఓట్లు వేయండి. అందరికి కూడా చెప్పండి దయచేసి. థ్యాంక్స్ అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు. సమాజానికి ఎవరు పోటీ చేసినా కూడా మనం ఒక 50 కోట్లు పెట్టాం. అదే అమ్మా, అందరికీ చెప్పండి, మన వాళ్ళందరికీ కూడా. థ్యాంక్స్ అమ్మా. అంటే వస్తాం అంటే కొంచెము స్లమ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవగాహన ఉండదు కదా, దాన్ని కొంచెం చూపించి చెప్తే బాగుంటుంది అనేసి. అమ్మా నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎలక్షన్స్కి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. 2 ఓట్లు వేయండి అమ్మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి. సైకిల్ గుర్తుకు. థ్యాంక్స్ అమ్మా. అన్న నమస్కారం అన్న. అన్న బాగున్నారా? బాగున్నారు. జనసేనలో వచ్చాము. ఇప్పుడు ఏంటంటే అలయన్స్ అయిపోయింది కాబట్టి పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు, సైకిల్ గుర్తు. రోజు న్యూస్లో అయితే మంచిది, సంతోషం, సహకరిస్తాం. మీకు ఫోటో 10 మందికి చెప్పి. అలాగే ఓకే. థ్యాంక్స్ అన్న. మంచిదే. సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్ అన్న. నమస్కారం అన్న. నమస్కారం. సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరికి ఓటే సహాయం చేయండి. నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. సూపర్ అమ్మా. ఇక్కడ వచ్చేసి 2 విషయాలు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు.
రెండు ఓట్లు వేయాలి మనం, ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి సైకిల్ గుర్తుకి. లోపలికి పోగానే బ్యాలెట్ బాక్స్ కీ 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 అంటానే ఉండాలి తెలుగుదేశం పడే ఓట్లు ఇలాంటి పెద్దల ఆశీర్వాదంతో. ఎంత వస్తుందమ్మా పింఛన్ మీకు? వస్తుందే 3,000 వస్తుందే. జూలై 1వ తారీఖుకి, జనవరి ఫిబ్రవరి మార్చి, ఇది ఏప్రిల్ మే జూన్, జూలై 1వ తారీఖుకి 4,000 పింఛను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది జూలై 1వ తారీఖుకి చెప్తున్నానమ్మా, 4,000 రూపాయలు పింఛన్ మనకు వస్తుంది మన ప్రభుత్వంలో అంటున్నా. మీరు పెద్దలు ఏంటంటే మన వాళ్ళందరూ చెప్పండి, పింఛన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు 3,000 తీసుకుంటున్నారు, రేపు మన ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు పింఛన్ అంటుంది. అది చెప్పాలి కదమ్మా, అందుకోసం. సరే తల్లి. కుల్ఫీలా అయిపోయిందండి. ఓకే, ఓహో కుల్ఫీలా. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఇద్దరిని మంచిగా గెలిపించాలా. థ్యాంక్స్ అండి. అలా చరణ్ పిల్లోడి పేరు అమ్మ అంట. అవునా, సూపర్ సూపర్ చరణ్. సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అన్న. ఈసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఇద్దరిని ఆశీర్వదించండి. మంచి పరిపాలన అందిస్తారు. రేపు మనకు ఇంకొక ఇప్పుడు వచ్చాయి కరపత్రాలు, రేపు 2 యాడ్ అవుతాయి. అంటే ఇది వచ్చేసి కంటెంట్ కాదు, ఇదే సైజు. ఇది మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఇద్దరిని ఆశీర్వదించండి అమ్మా. మంచి పరిపాలనలోకి మనం ముందరికి వెళ్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి నేనేం చెప్పలేదు మీకు, వాస్తవంగా మాకంటే మీకే బాగా తెలుసు. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. పర్లేదు, ఏం లేదమ్మా, కరపత్రం ఇచ్చేసి వెళ్ళిపోతాం. సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు సైకిల్ గుర్తుకేయండి. మీకు పింఛన్ వస్తుందమ్మా. ఎంత వస్తుంది? మనకు రేపు మన ప్రభుత్వం రాగానే జూలై 1వ తారీఖున, డేట్ కూడా చెప్తున్నాం, జూలై 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారు. అందరికీ చెప్పండి, మన వాళ్ళందరికీ. అంటే పింఛన్ అనేది ఒక ఆధారం కాబట్టి, ఖర్చులు పెరిగాయి కాబట్టి 3,000 సరిపోదు కాబట్టి 4,000 రూపాయలు పింఛన్ని ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఎవరికైతే రావటం లేదో వాళ్ళకు కూడా అందరికి నిజాయితీగా, నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో, కరెంటు బిల్లు పెరిగిందని పింఛన్ ఎత్తేయటం అటువంటి లేకుండా మంచిగా మంచి పరిపాలన ఉంటుంది. 4,000 రూపాయలు పింఛన్ జూలై 1వ తారీఖు నుంచి అకౌంట్లో పడిపోద్ది. వస్తానమ్మా. నమస్కారం. సరే, సహాయం చేయండి అన్న. అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు తరలి నిలబడుతున్నారు. ఫస్ట్ మనం బూత్లోకి వెళ్ళగానే ఎంపీ ఓటు, రెండో ఓటు ఎమ్మెల్యే ఓటు, రెండింటికి సైకిల్ గుర్తు మీద వేసి ఆశీర్వదించున్నాం. థ్యాంక్స్. సరే, సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని. ఇప్పుడు మనకు పింఛన్ ఏమన్నా వస్తుందమ్మా? మనకు జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలు పింఛన్ చేశారమ్మా. ఇప్పుడు వచ్చే 3,000 రూపాయలు పింఛను రేపు మన ప్రభుత్వం ఏర్పడంగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 4,000 రూపాయలు జూలై 1వ తారీఖుకి డిపాజిట్ అయ్యేటట్లు. ఇప్పుడు నిజంగా కొంతమంది అర్హతలు ఉన్నా కూడా పాపం కరెంటు బిల్లు పెరిగిందనో, ఇన్కమ్ ట్యాక్స్ అనో, వాళ్ళ పేరు మీద 4 చక్రాల వాహనం ఉందనో, అంటే ఇప్పుడు కొడుకుంటాడు, అమ్మ పేరు మీద కారు తీసుకుంటాడు లోన్కి, ఆయన తోలుకుని బతుకుతారు ఊరుకుంటాడు. తల్లి ఏమో ఇంట్లో ఒంటరిగా ఇబ్బంది పడుతుంటుంది, వాళ్ళేమో సపరేట్ కాపురాలు ఉంటారు, పింఛన్ ఎత్తేస్తున్నారు. అట్లా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాస్తవాల్ని, ప్రాక్టికాలిటీ దగ్గరగా జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలు పింఛను మన అకౌంట్లో పడుతుందమ్మా. మన పరిపాలనలో హలో
అమ్మా నమస్కారం. సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి అమ్మా. ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు, ఇద్దరికి 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి ఇద్దరిని గెలిపించాలమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అన్న, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అన్న. సరే అన్న, థ్యాంక్స్ అన్న. గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మా అందరికి నమస్కారం. నమస్కారం నమస్కారం. జనసేనలో వచ్చామమ్మా. ఓ స్టిక్కర్ కూడా ఉంది ఇంకా నాది. ఇప్పుడు అలయన్స్ అయింది కాబట్టి భగవంతుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిశారు కాబట్టి ప్రజలందరిలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఈసారి మన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఒక్కసారికి ఖచ్చితంగా అందరూ సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి ఓటే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. బాగున్నారు కదా? లేదు నేను ఆ రోజు వచ్చినప్పుడు చాలాసేపు మాట్లాడా. చాలా మంచి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఎఫెక్షనేట్ అభిమానులు. థ్యాంక్స్. నాకు తెలుసు అన్న, అందుకోసం నేను కరెక్ట్. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అన్న. థ్యాంక్స్ అన్న. నమస్కారం అమ్మ. బాగున్నారమ్మా? మనం పవన్ ప్రజాపార్టీ మీ ఇంటికి వచ్చాం. ఆ రోజు కూడా మాట్లాడడం మీతో చాలాసేపు. సరే అందరూ అలయన్స్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సైకిల్ గుర్తు ఒకటే సింబల్ ఉంటుంది. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించండి అమ్మ. థ్యాంక్స్ అమ్మ. ఇంకా మా స్టిక్కర్ ఉంది ఇంకా మీ బాత్రూమ్కి. థ్యాంక్స్ అమ్మ. హలో, హాయ్. పేర్లు చెప్పేసి వెళ్ళిపోండి. మీ పేరు చెప్పండి. నేను చెప్పేది ఆ పక్క సందులో ఆడపిల్లకాయలు, ఇంత పిల్లకాయలు పేరు అనగానే సుష్మిత, సృజన, శ్రవంతి చక 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 పేర్లు చెప్పారు. మగ పిల్లకాయలు ఎట్లా ఉండాలి? ఏం పేరు చెప్పు. అది సూపరు. నీ పేరు ఏందైనా? శశాంత్. ఎక్సలెంట్. నీ పేరు? మతీషా. సూపరు. గిరీష్. మీ అందరికి డాన్ ఆయన. దినేష్. పొడుగ్గా ఉన్నాడని అయినా కూడా మీ క్లాస్ పెట్టేనా? ఓకే. ఇప్పుడు ఏం చదువుతున్నారు ఒక్కొక్కరు? 6th అందరా? ఏ స్కూల్? నువ్వు 9th. నువ్వు ఏ స్కూలా? సెయింట్ ఆంటోనీస్. మీరు నాయనా ఆడేనా? శ్రీ కిరణా. నువ్వు ఏ స్కూలా? ఏందో శ్రీ కిరణా. నువ్వా? గవర్నమెంట్. సూపరు. నువ్వు నాన్న? ఓకే. సెంట్ ఆంటోనీస్. ఇప్పుడు మీరు అందరూ ఏంటంటే మీకు ఎవరికి ఓటు హక్కు లేదు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకి, ఎంపీ ఎలక్షన్లకి ఓటు వేస్తల్లా అమ్మోళ్ళు నాన్నోళ్ళు పోయి బటన్ నొక్కుతారు చూసా. అది అయితే మీరు మాత్రం ఇంటికి వెళ్ళి చెప్పండి, మీకు ఓటు లేకపోయినా అమ్మకి, నాన్నకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చూడు సైకిల్ గుర్తుకి ఓటు వేయించండి. 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరికి సైకిల్ గుర్తుకు ఓటేయమని కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్న చెప్పారు అని చెప్పండి. మీ ఇంటికి తీసుకెళ్ళి అమ్మ వాళ్ళకి ఇవ్వండి. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడేనా? అందరు ఇల్లా? ఓకే. సూపర్. ఇద్దరునైనా ఇవన్నీ మీ అమ్మకి, మీ నాన్నకి ఇచ్చి చెప్పాలి. మీరు వచ్చిపోయారని నువ్వు బాగా చెప్తావు. బై అందరి బై. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఈసారి ఎలక్షన్స్కి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. నమస్కారం అమ్మా.
అలయన్స్ అయ్యాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకే సింబల్ ఉంటుంది, సైకిల్ సింబల్. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, సైకిల్ గుర్తుకి ఓటు వేసి సహాయం చేయండి. నమస్కారం. సరే అండి అమ్మా, సైకిల్ గుర్తుకు ఓటేయండి, సహాయం చేయండి. ఏం పేరు బంగారు తల్లి నీ పేరు? అమ్మా మీ మనవరాలే కదా, మీలాగే ఉన్నారా యాజ్ టీజా? ఏం పేరమ్మా? డియానా? దియా. మీలాగే ఉన్నారు యాజ్ టీజ్గా. బాయ్ దియా, బాయ్ చెప్ప, బాయ్ చెప్పు బంగారు, బాయ్ బాయ్. అమ్మా అమ్మా నేనే వస్తున్నా. నమస్కారం తల్లి. ఈసారి కూడా ప్రచారంలో వచ్చాము, కాకపోతే ఇప్పుడు జనసేన తెలుగుదేశం అంతా ఒకటి అయిపోయింది కాబట్టి ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు పింఛన్ వస్తుందమ్మా. ఇప్పుడు మనం ఏంటంటే చోట్లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 3,000 రూపాయల పింఛన్ని మన ప్రభుత్వం రాగానే జూలై 1వ తారీఖుకి 4,000 రూపాయల పింఛన్ చేసామమ్మా. అంటే మీకు చెప్తున్నాను, ఎవరికైతే ఇప్పుడు చోటు లేదు అన్నారో, మనకు ఇల్లులు ఏదైతే ఉన్నాయో ఖాళీగా పెట్టున్నారు, ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదు, ఉండే ఇల్లుని కూడా కేటాయిస్తామమ్మా. పింఛన్ 4,000 రూపాయలు అవుతుంది. చెప్తున్నానమ్మా, అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మంచి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా 2 ఓట్లు వేయండి. మన వాళ్ళందరూ చెప్పండి, పింఛన్ తీసుకునే వాళ్ళకి మనకు 4,000 రూపాయలు పింఛన్ జూలై 1వ తారీఖున మన అకౌంట్లో పడుతుంది. థ్యాంక్స్ అమ్మా. మన వాళ్ళందరూ చెప్పండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? ఇప్పుడు వచ్చాం ప్రచారంలో, మీతో మాట్లాడాం. అప్పుడు ఈయన కడుపులో ఉన్నారు కదా, అప్పుడు గుర్తు నాకు అదే. బయటకు వచ్చేసారు. ఏం పేరు పెట్టారమ్మా? మహీర్. హాయ్ మహీర్. నాయన నేను ప్రచారంలో వచ్చినప్పుడు నువ్వు పొట్టలో ఉన్నావు. బాగున్నారు కదమ్మా అందరూ? ఈసారి అలయన్స్ అయిపోయాం కదా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే. ఇప్పుడు మనం గాజు గ్లాస్ కోసం తిరిగాము, అందరిని అడిగాము. మీరందరూ కూడా హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఇద్దరు మంచి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి. థ్యాంక్స్ తల్లి, బాయ్ అండి. నమస్కారం అన్న. నమస్తే అమ్మ. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. నమస్తే అమ్మ. సరే ఓటే సహాయం చేయండి అమ్మ సైకిల్ గుర్తుకి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. మీరు కూడా తిరుగుతా ఉన్నారా? అదే అర్థమైంది అన్న. సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్ అన్న. బకెట్ ఏంటి అమ్మా? హాయ్. సరే సహాయం చేయండి అన్న. సైకిల్ గుర్తుకు ఓటేసి. సూపర్ అన్న. అంటే మనది ఏంటంటే మనం అందరినీ మోటివేట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. గతంలో ప్రతి ఇంటింటికి తిరిగాం కాబట్టి. ఇంట్లో పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవాళ్ళు అన్న. ఉన్నారా సార్? నమస్కారం సార్. అమ్మా నమస్కారం తల్లి. అమ్మా పర్లేదు పర్లేదమ్మా. కూర్చోలేమమ్మా, చెప్పేసి వెళ్ళిపోతున్నాయి. సార్ అంటే మాకు అభిమానం. మాకు పవన్ అన్న ప్రజాబాటలో పవన్ కళ్యాణ్ గారిది వచ్చాం మీ ఇంటికి. ఆ రోజు మీరు బాగా ఇన్స్పిరేషన్గా మాలాంటి యువకులకి ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుంది, అవినీతి అనే దాని గురించి చాలాసేపు మాకు చెప్పారు మీరు. అందుకోసం ఏంటంటే ఇప్పుడు అలయన్స్ అయిపోయాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఒకటి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా సార్ మీరు ఇన్స్పిరేషన్గా మాకు చెప్పున్నారు. ఖచ్చితంగా సార్ మేము బయలుదేరాం సార్ ఖచ్చితంగా సార్. మీరు చెప్పకపోయినా సార్ మేము ఇంకా అందరూ చెప్పుకుంటాం సార్. తప్పకుండా మా సార్. బంధువులకు అందరూ అదే సార్ మన బాధ్యతగా కూడా అంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్తో. అదే సార్ మేము వాస్తవంగా బీజేపీ వాళ్ళం. అవును సార్, తెలుసు సార్. కానీ ఇప్పుడు నారాయణ గారు
బలిజోడు కాబట్టి కనీసం బలిజోడిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం. ఖచ్చితంగా సార్, మా బంధువులకు అందరికీ ఖచ్చితంగా సార్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించండి సార్. బాబాయ్ నారాయణ గారు బాబా భక్తులే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా. వెనక్కి వస్తాడు, వెనక్కి వస్తాడు. థ్యాంక్ యూ సార్. మీరు ఇంతమంది వచ్చారు, కూర్చున్నాను లేదు లేదు సార్, బలవ సార్, మిమ్మల్ని కలవడానికే వచ్చాం. నమస్కారం. గుర్తుపెట్టుకొని ఉన్నారు. నాకు బాగా గుర్తు సార్, మీ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మన ఇద్దరం మాట్లాడుకుంది ఆ రోజు. నేను పవన్ కళ్యాణ్ గారిది కరపత్రం తీసుకొని ఆ రోజు మా బంధువులకి అందరికీ తెలిసిపోయింది. అందరూ నాకు ఫోన్లు చేసి ఆ వీడియో మన ఇద్దరం మాట్లాడుకున్న వీడియోనే అది ఇతర దేశాలకు కూడా దేశాల్లో ఉండేవాడు. మా మనవరాళ్ళు ఇతర దేశాల్లో ఉండరు. మా తాతయ్య ఇంత బాగా మాట్లాడాడు. మీరు భలే మాట్లాడారు ఆ రోజు. అది అసలు ఎంతమంది అభిమానించారంటే మీ వీడియో చూసి, నాకు కూడా ఎంతమంది ఫోన్లా ఎంత బాగా మాట్లాడారండి. అవునమ్మా, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిందమ్మా. ఇతర దేశాల్లో ఉండరు మా మనవరాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి ఏం తాతయ్య అంటే నాకు అసలు తెలియదమ్మా. ఆ రోజు మీరు సబ్జెక్ట్ బాగా చెప్పారు. అంటే మన సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఎలా తీసుకోవాలనే దాని గురించి బాగా చెప్పారు ఆ రోజు. అందుకోసం నేను గుర్తుగా నేను బయట మన పైన ఇంటి వాళ్ళని అడిగి ఉన్నారా ఇంట్లో అని అడిగి వచ్చాను. సరే అమ్మా, సరే సార్, థ్యాంక్ యూ సార్. మాకు వీలైనంత సహాయం చేస్తున్నాం. ఈయన డాక్టర్ మాధవ్ గారు కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు ఉన్నారు. తెలుసుకోండి సార్, బెల్లం ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి. బెల్లం ప్రభాకర్ ఇప్పుడు మాకు చాలా ముఖ్యలయ్యండి. అయిపోతాము. మీ అమ్మగారు రోజు అవసరం లక్ష్మి, అదే నాకు తెలుసండి. మాట్లాడుతున్నారు కదా. దగ్గరండి మాకు. అవును. అయిపోతాం తరఫున చాలా దగ్గర వాళ్ళ అమ్మగారు రోజు గురువారం కూడా కనపడతారు. మీరు తలలేడికి చెప్తున్నారు. మాట్లాడుతున్నారు కదా సార్, మాట్లాడుతున్నారు కదా. అందరం తిరిగి కష్టపడుతున్నాం సార్. తప్పకుండా బాబా మిమ్మల్ని తప్పకుండా అందరినీ తప్పేస్తే మళ్ళా ప్రభుత్వం వచ్చిన పాటు ఒకసారి కనపడుతుంది. నేను వస్తాను సార్, నేను వస్తాను సార్. ఆ రోజు మీరు లేదు సార్, డౌన్ రేట్ ఆ రోజు మీరు ఆశీర్వదించారు, మళ్ళీ ఈ రోజు ఆశీర్వదించారు. రేపు మీరు వచ్చి మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటాం. నమస్తే అమ్మ. నమస్తే. నాకేం చెప్పలే. అన్న రామారావు ఎన్టీ రామారావు నుంచి ఆయన దీనికి అంతే సైకిల్ సైకిలే. ఈసారి 2 ఓట్లన్న మన వాళ్ళందరూ చెప్పండి. పెద్ద ఆయన మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మంచి వ్యక్తి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు. నాకు తెలుసు. ఇద్దరిని గెలిపించుకుంటాం. థ్యాంక్స్ అమ్మ. ఆయన ఓకే సరే, సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. నమస్కారం. ఏంది సీజన్ ఏంది ఆలోచిస్తా అన్నా కూర్చోండి అన్నా, కూర్చోండి. ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారా? ఆ ఇల్లా ఏ ఇంట్లో ఇంట్లో లేడా? ఆ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఇచ్చినా కూడా తీసుకోరు. ఈ వీధి కానీ శ్రీనివాస నగర్ 1వ వీధి 2వ వీధి ఇదో అందరూ ట్యూషన్ పోయారా ఈరోజా? మీరిద్దరు ట్యూషన్ పోయారా? ఇప్పుడు ఈయన పేరేంది? మీ పేరేంది? బాలు, భాను ప్రకాష్, మణిదీప్. ఈయన పేరు శ్రీనివాసులు. ఈ బొడ్డాం పేరేంది? అస్మిత హనీ. హనీ అంటే ఏందే? కేనే బో. నీ పేరానా? మత్తీషో ఇందా మాట్లాడాం కదా మనం. మత్తీష్ ఇక్కడికి వచ్చేసా కరపత్రం తీసుకునే. నీ పేరు బంగారు తల్లి? మల్లేశ్వరి. అబ్బా, నీ పేరు మీద సినిమా కూడా తెలుసా? నీ పేరమ్మా? చరిత. ఓ ఎక్సలెంట్. ఇప్పుడు నేను ఆయన చెప్పా, వీళ్ళందరూ చెప్పా, వచ్చా, నువ్వు చెప్పవు. అందరికీ మీకు ఓటు లేదు కాబట్టి మీరేం చేయాలంటే, ఇదేంది ఇదే సైకిల్, అమ్మకి నాన్నకి అందరు చెప్పి రేపు ఎలక్షన్లో మనం సైకిల్ గుర్తుకి ఓటేస్తే మేము చదువుకోవడానికి, మంచి చదువులు పెట్టడానికి స్కూళ్ళు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి కదా మీరు పోయేదే? ప్రైవేట్ స్కూల్కే? అవును, వీళ్ళు గవర్నమెంట్ స్కూల్కే.
ఇప్పుడు ఫీజులు కట్టాలంటే చాలా డబ్బులు అవుతుందా, నాన్న ఎంత కష్టపడి స్కూల్లో ఫీజు కట్టాల్సి వస్తుంది. పుస్తకాలకు కానీ, పెన్సిల్కి కానీ, జామెట్రీ బాక్సులకు కానీ, మీ చాక్లెట్లకు కానీ, మీ పాలకు కానీ, మీ బూస్టుకి కానీ, మీరు అడిగే ఖర్చులు మామూలు ఖర్చులా, నాన్నని కానీ అమ్మని కానీ ఇవన్నీ బాగుండాలంటే, మీకు బాగా పాకెట్ మనీ రావాలంటే, అమ్మా నాన్నకి బాగా డబ్బులు సంపాదించుకోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనం అందరం బాగుంటాం అనమాట. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇదో మీకు చదవటం వచ్చు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి ఓటు వేయమని చెప్పి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్న వచ్చి ఇంటికాడికి వచ్చి చెప్పారని చెప్పి అమ్మోళ్ళకి అందరికి ఇస్తున్నాం ఒక్కొక్కటి. ఇది జాగ్రత్తగా చెప్పేదేనండి. ఇదో సైకిల్ అది ఇదో తల్లి. ఇప్పుడు నేను చెప్తా, మన గుర్తు ఏందనగానే సైకిల్ అనాల. ఏందే మన గుర్తేందే? బే చిన్నగా చెప్తున్నారా? మన గుర్తేందే? మన గుర్తేందే? చిన్నగా చెప్తున్నారా? మన గుర్తేందే? సైకిల్ గుర్తుకే మన ఓటు అనాల. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే ఏపించాలి అమ్మలో చెప్పి. సరేనా? సరేనా అందరికి పై సమా ఈస్ట్ వెస్ట్ వెస్ట్ గోదావరి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం తల్లి. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్లకి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఉన్నారు. సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు నెల్లూరులో. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఓటు వేసి సాయం చేయండి. నమస్కారం. బాగున్నారన్నా? బెల్లం ఊరగాయ అప్పుడు మీరు ఇచ్చారులే నాకు, మొత్తం అన్నీ ఆరబెట్టున్నారు అప్పుడు మేము వచ్చినప్పుడు ప్రచారంలో. మీది వెస్ట్ గోదావరి? తణుకు. అవును, అది ఏదో అప్పుడు అంటించాం మేము స్టిక్కర్, ఇంకా ఉంది పవన్ కళ్యాణ్ గారిది. మీతో పాటు ఇంకొక మీ కొడుక ఎవరు ఉండేది ఇక్కడ? మీ తమ్ముడా? ఆ పక్కన ఉంటున్నారా? ఓకే ఓకే. ఈసారి అందరం ఒకటి అయిపోయాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తుకు ఓటేసి మన వాళ్ళు అందరూ చెప్పండి. ఏడ మనకు ఓటు లేకపోయినా ఆడన్నా చెప్పండి. సరే అన్న, ఓకే. మా చెప్పేశారు కదా. ఇప్పుడే మల్లేశ్వరికి చెప్పామమ్మా, ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. నమస్కారం తల్లి. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్ అమ్మా. ఈసారి అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. వస్తాం తల్లి. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి. మనకు అన్ని విధాలుగా బాగుంటుంది. మనకి పెన్షన్ వస్తుందమ్మా, పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 3000 ఇస్తున్నారు కదా. జూలై 1వ తారీఖు నుంచి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 4000 రూపాయలు పింఛన్ అమ్మా. జూలై 1వ తారీఖు నుంచి. అంటే మీకు చెప్తున్నానమ్మా, తప్పుగా అనుకోబాకండి. పింఛన్ కూడా ఇప్పుడున్న రేట్లు పెరిగాయి కాబట్టి 3000 రూపాయలు అనేది కూడా సరిపోవట్లేదు కాబట్టి 4000 రూపాయలు చేస్తున్నారు. అదే అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. సార్ అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. వస్తాం తల్లి. హలో, హాయ్. లేరా అమ్మ? లేరా? పిలు. తర్వాత వీధి దీంట్లో తగ్గుతుంది, దాని తర్వాత వీధి తగ్గుతుంది, దాని తర్వాత వీధి చిన్నది అయిపోతుంది. అట్లా 5 వీధులు ఇవి. నమస్కారం అన్న. సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. పర్లేదమ్మా, ఎక్కడైనా కూడా సైకిల్ గుర్తుకి సహాయం చేయండి. థ్యాంక్స్ అన్న. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు. సైకిల్ గుర్తుకు వేసి సాయం చేయండి. ఇది లైటింగ్ కొంచెం పెంచుకోవాలన్నా మీరు. అదే డల్గా ఉంది. సరే అన్న, సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరికి ఓటే సాయం చేయండి.
గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. సరే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. నమస్కారం అమ్మ. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. వస్తాం. నమస్కారం. నమస్కారం సార్. అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి అన్న. ఎంపీగా మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తులు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. సరే మనం ఓటేసి గెలిపించుకుంటే కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటపడతామన్న. నేను మీకు చెప్పేంత వాడిని కాదు, మీకు వాస్తవాలు తెలుసు. థ్యాంక్స్ అండి. ఆడ నుంచి అక్కడికి వచ్చేసారు. ఇది మా ఇల్లు. ఇది ఓకే తల్లి, మీకు చెప్పలే, మీకు ఆల్రెడీ అన్న చెప్పేశాడు కాబట్టి, అయినా నేను చెప్పాలి కాబట్టి. అదే అమ్మా. అవునా, సూపర్ అమ్మ. ఇద్దరికి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటుకి సాయం చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు అందరు చెప్పాల్సింది ఏంటంటే, పింఛన్ ఇప్పుడు 3,000 వస్తుంది కదా, దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 4,000 రూపాయలు పింఛన్ చేశారు. జూలై 1వ తారీఖున ప్రతి ఒక్కరి అకౌంట్లో 4,000 రూపాయలు పింఛన్ పడుతుంది. అమ్మా అదే అర్థమైంది. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, భేదాలు చూడడం అని అన్నారు, కానీ పార్టీ చూశారు, కట్ చేశారు. అట్టే ఉండాలి. రామారావు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి మాకు ఓటు వచ్చింది మా ఇద్దరికి. అప్పటి నుంచి ఇదే పార్టీ 1923 నుంచి. సూపర్ అమ్మ. నేను అప్పుడు పుట్టే మీకు అప్పుడు ఓటు వచ్చింది. నమస్కారం అమ్మ. సరే సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి వస్తాను. నేను కాదమ్మా, 4వ వార్డు కాదు, మొత్తం మనం సిటీ నియోజకవర్గం అంతా. అప్పుడు నేను మీ ఇంటికి కూడా వచ్చా పవన్ కళ్యాణ్ గారితో తీసుకొని. కాకపోతే ఇప్పుడు అలయన్స్ అయిపోయాం కదా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కదా, దానికి మనం గెలిపించుకోవాలా. సరే తల్లి చెప్పండి అమ్మా. బాలరెడ్డి అంటే ఇది మా నమస్కారం అమ్మా. నా పేరు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి. సరే సైకిల్ గుర్తు ఓటే సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ. థ్యాంక్స్ అమ్మా. సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. నమస్తే అన్న. బాగున్నారా? మాలదారంలో ఉన్నారా? కొన్ని రోజులు మాల వేయాలంటారా? వస్తా అన్న. అదే అన్న. థ్యాంక్స్ అన్న. అన్న నమస్కారం అన్న. సరే అందరు సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి అన్న. సరే అన్న. థ్యాంక్స్ అన్న. సరే సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఇదంతకుముందు హ్యాండ్తో కొట్టేవాళ్ళు, ఇప్పుడు మిషన్తో. అవును, ఏడకు మార్చారా? అప్పుడు మీతో నేను కూడా కూర్చొని చేసే. ఇప్పుడు ఒకసారి చేయండి అన్న. ఇప్పుడు అదే ఇప్పుడు చేస్తున్నారు కదా మీరు, ఒకసారి చేయండి. అంటే మిషన్తో చేయాలన్నా కూడా చేతి పనే కదా, అదే అదేం చిన్న పని కాదు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంటి ద్వారా బంద్ కాదు. నమస్కారం తల్లి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్. ఒక్క నిమిషం తల్లి, చూసారు.
పర్లేదమ్మా సార్ సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? అమ్మా ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు కాబట్టి మా ఊళ్ళో ఉన్నాయండి. అదే అమ్మా, ఎక్కడైనా కూడా సైకిల్ అక్కడ ఏ గుర్తుంటే ఆ గుర్తుకు చేయండి. మనది ఏ ఊరమ్మా? రాజమండ్రి. రాజమండ్రి. మా అబ్బాయి కూడా బాగుంటాడు. అదే జనసేన పార్టీ. అప్పుడు నేను వచ్చినప్పుడు మీరు చెప్పారులే, అక్కడ స్టిక్కర్ అంటించున్నాం కదా ఫస్ట్, బ్లూ కలర్ది. నమస్కారం అమ్మా. ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా? లేరండి ఆయన. ఓకే ఓకే. మీరు ఊర్లో అయినా కూడా ఇక్కడ లేకపోయినా పర్లేదన్నా, ఏదో ఒక ఊర్లో అంతే చాలా లక్షణంగా లేదన్నా. ఆడున్నారా? ఇక్కడేనా? ఓకే. ఏడున్నారంట కదా? అన్నా సోదరు నమస్కారం. సరే అన్న, ఇబ్బంది పెట్టేమనుకోబాకండి. ఈసారి సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. థ్యాంక్స్ అన్న. అన్న సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. ఏమన్నాయి? బాగున్నారా? సరే అలేం చేయం కాబట్టి ఈసారి సాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. అన్నా సరే అన్న, కూర్చోండి అన్న. అన్న ఇక్కడ పెడుతున్నారండి. సైకిల్ గుర్తు కొట్టేయండి అన్న. గతంలో వచ్చామమ్మా మీ ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారు తరఫున. ఇప్పుడు అలయన్స్ చేయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. థ్యాంక్స్. సాయం చేయండి అమ్మా. జనసేనలో ఉంటుంది. అవును వచ్చాం కదా మీ ఇంటికి. ఇప్పుడు కలిసిపోయాం కదా పవన్ కళ్యాణ్ దానికమ్మా. బాగున్నారు కదా మీరు? అన్నయ్య ఏడున్నాడు? బయటికి వెళ్ళినారా? వచ్చిపోయి చెప్పి కేతరు వచ్చిపోయారు కదా సొంత. మా గతంలో వచ్చాము పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు అలయన్స్ అయ్యింది కాబట్టి సైకిల్ గుర్తు సింబల్ ఫైనల్ అయింది. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరికి ఓటేస్తారని. థ్యాంక్స్. నమస్కారం. సరే అలయన్స్ అయ్యాం కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ సరే సాయం చేయండి. పొద్దున మనం కలిసాం కదా, గతంలో వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం, పొద్దున కలిసాం. కానీ చెప్పాలి కాబట్టి మీకు చెప్పలేదు, మీరే మహిళా అధ్యక్షురాలు. కానీ ప్రచారంలో వచ్చాం కాబట్టి చెప్పాలి. అంటే 5వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు చెప్పలేదు అక్కకి. కానీ ఇంటికి వచ్చినప్పుడు మనం చెప్పాలి కాబట్టి పెళ్ళికి అడ్డిచ్చినట్టుగా అంతే. శుభలేఖ. సరే అక్క లక్షణంగా ఎప్పుడు రేపా మంది అనౌన్స్ అయ్యి సరే థ్యాంక్స్ సార్. సార్ నమస్కారం సార్. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి సార్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. మంచి నీడ ఇక్కడ చెట్టు ఉండాలి సార్, మంచి నీడ ఇచ్చే చెట్టు ఏడ ఉండిందే అంతకుముందు కొట్టేశారా? అంతకుముందు భలే ఉండేది. మేము అంతకుముందు ప్రచారం వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిసేపు షేర్ తీయరు. చాలా మంచి నీడ ఉండింది. అందువల్ల లైట్. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి.
ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్ సార్. నమస్తే అమ్మా. అవునమ్మా, ఎందుకు సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. అలయన్స్ అయ్యారు కాబట్టి అందరూ. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్ అమ్మా. అన్నా నమస్కారం. గతంలో వచ్చాము, ఇప్పుడు అలయన్స్ అయింది కాబట్టి సైకిల్ గుర్తుకి సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్. సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సభ్యులు అప్పుడు కలిసాము. అంటే అలయన్స్ అయిపోయాం కదమ్మా, పవన్ కళ్యాణ్ గారు సైకిల్ గుర్తు ఇక్కడ ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఇద్దరికి ఓటేస్తామండి. మీకు చెప్పలే కానీ చెప్పాలి. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్ స్టూడెంట్స్, బాయ్ బాయ్. పిలిచారా? నమస్కారం. సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. లేదమ్మా కోపడవా, తిరిగితే తెలుస్తుంది మనకు. అమ్మా నమస్కారం. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. నమస్కారం. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. ఎందుకు మొత్తం ఓవరాల్గా అందరినీ రీకలెక్ట్ చేసుకుని మెజార్టీ తీసుకోవాల్సిందే, మనం ఇంకేం చూడవల్ల. దానికన్నా ఉపయోగపడతాం కదా, అంటే పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి. పోయినసారి గెలిచాడు ఆయన, ఈసారి గెలిచేది కాదు, ఈజీగా అయిపోతుంది. ఇద్దరిని అన్న ఎంపీగా విపిఆర్ గారిని ఇద్దరు. ఈయన చెప్పనే పర్లేదు, ఈయన అసలు ఖర్చు పెట్టుకొని ఆల్రెడీ ఖర్చు పెట్టండి అంతా జిల్లాకి. ఈయన మళ్ళీ ఇప్పుడు ఖర్చు పెట్టేది ఎందుకు పాపం. మీరేం ప్రశాంతంగా థ్యాంక్స్ అన్న. సోదరా నమస్కారం, బాగున్నారు? సరే హెల్ప్ చేయండి సైకిల్ గుర్తుకు ఓటేసి. అట్లనే కాదండి చెప్తున్నా. నమస్కారం అమ్మ. సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. సార్ రాబోయేది ఎందుకు బాధపడేది మీరు? పెన్షన్ పడబడిలే నారాయణ మంచి రాబోయేది కాదు ఈ సంవత్సరం. అవును చెప్పాను కదా, ఆయనకి ఓపెన్ చేసినప్పుడు చెప్పాను మాట నేను. అదే ఎంపీ గారిని కూడా గుర్తుపెట్టుకోండి, 2 ఓట్లు సైకిల్కి వేయండి. సరే సరే థ్యాంక్స్ అమ్మా. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. ఓకే థ్యాంక్స్ అన్న. నమస్కారం. సార్ అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. మీరందరూ కొంచెం సహాయం చేయాలి సార్. థ్యాంక్ యూ అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు కలిస్తే మనం ఇప్పుడు చూసే నెల్లూరును కూడా ఇంకా బ్యూటిఫుల్గా మనం చూసుకోవచ్చు. వీళ్ళు జనాల దగ్గర నుంచి ఏదో సంపాదించాలి అనేది కాదు, వాళ్ళ దగ్గర ఉండేది లక్షణంగా ప్రజల దగ్గర దోచుకోకుండా మంచి పరిపాలన అయితే అందిస్తారు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సహాయం చేయండి. థ్యాంక్ యూ. సరే అందరూ సహాయం చేయండి సైకిల్ గుర్తు ఓటేసి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఇద్దరిని గెలిపించుకుంటాం. అందరికి కూడా చెప్పి సహాయం చేయండి. సార్ సహాయం చేయండి అన్న. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్ అండి. సార్ సహాయం చేయండి సార్. సైకిల్ గుర్తుకు ఓటేసి అలయన్స్ అయింది కాబట్టి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అందరం కలిసాం కాబట్టి థ్యాంక్ యూ. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని గెలిపించారు. నమస్కారం.
సరే సైకిల్ గుర్తుకు ఒకటి సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నారాయణ గారిని. బాగున్నారు. సరే అందరూ సైకిల్ గుర్తుగా సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. నమస్కారం బాయ్. సార్ అందరు సహాయం చేయాలి బాయ్. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని. ఇద్దరు మంచి వ్యక్తులు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి అందరూ సమాజం బాగుండాలంటే ఇటువంటి వ్యక్తులు ఉండాలి. చిన్న ప్రయత్నం ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి, ఒక ఎంపీగా పోటీ చేసే వ్యక్తి 50 కోట్లు పెట్టాం, 100 కోట్లు పెట్టాం, 5 సంవత్సరాల్లో ఎంత జనాల దగ్గర నుంచి లాగాల అనే యాటిట్యూడ్ ఉంటుంది. భగవంతుడి దయ, అల్లా దయ, వీళ్ళిద్దరికీ భగవంతుడు ఇచ్చినాడు. ప్రజల దగ్గర నుంచి అయితే ₹1 ఆశించేవాళ్ళు కాదు. వాళ్ళ జోబిలో డబ్బుల నుంచి ₹1 ఇచ్చేవాళ్ళే కానీ ₹1 తీసుకోరు. మంచి పరిపాలన ఇద్దరు కలిస్తే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో మనం మంచి అభివృద్ధి చేసుకోవచ్చు. అన్ని విధాలుగా మనకి ఏదైతే ఆగున్నాయో మీకు చెప్పేంతవన్నీ కాదు. దుల్హాన్ పథకం కాడి నుంచి అన్ని పథకాలు మైనార్టీలకి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సైకిల్ గుర్తుతో మనం ఖచ్చితంగా మనం సాధించుకుంటాం. బాగుంటుంది కూడా అన్ని విధాలుగా. థ్యాంక్స్. నమస్తే అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని గెలిపించండి అమ్మా. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే వెనకబడి ఉన్నామో అన్ని విధాలుగా మన దుల్హాన్ పథకం కావచ్చు, మన స్థలాల్ని వర్క్ బోర్డ్ స్థలాల్ని మనం కాపాడుకోవడం కావచ్చు, మన బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళి మైనారిటీ విద్యార్థులు చదువుకోవాలి అన్నా కూడా ఈ ప్రభుత్వంలో లోన్లు కూడా రావట్లేదు. ఇలా అంతకుముందు ప్రతి ఒక్కటి కూడా మనకు అందేది. మైనార్టీలకి ఏది కూడా ఇబ్బంది లేకుండా పెళ్ళిళ్ళకి కానీ ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించాలని కానీ ఇప్పుడు ఏది కూడా ఇబ్బందికరంగా ఉంది. మంచి పరిపాలన అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. ఇద్దరికి సైకిల్ గుర్తు ఓటేయండి. వస్తుంది బాగా తెలుసు. థ్యాంక్స్ అండి. టీడీపీ రాకుంటే మనం బతకలేము సార్. మనం మనకు లేదు, కాలం లేదు. అందుకోసం మొన్న కూడా నాకు వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చారు. ఖచ్చితంగా చెప్తా టీడీపీ గెలవాలి. వాళ్ళ ఫీలింగ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అర్థం కాని పరిస్థితి. ప్రజల్లో అది స్టార్ట్ అయిపోయిందన్న. లక్షణంగా అందరూ ఏమి పోగొట్టుకున్నాము, ఏమి మిస్ అయ్యామనేది ఈరోజు గ్రహించారు. అందరూ కూడా పొలాలను సర్వే చేసి మా తాతలో సంపాదించిన ఆస్తిని మాకు ఇస్తే ఆయన మాకు జెరాక్స్ ఇచ్చి సర్వే చేసి ఆయన ప్రింటింగ్ చేసి జెరాక్స్ ఇచ్చేస్తారు. అంతే కదా. ఎంత బాధకరమైన విషయం. వాస్తవం అన్న, వాస్తవం మీరు చెప్పేది. నిన్న ప్రచారంలో సర్వే చేసి 2 ఎకరాలు కట్ చేశారంట వాళ్ళకి. ఖచ్చితంగా అన్న పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నారాయణ గారిని ఇద్దరిని. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చేయండి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. हमारा गांव उधर है, निकल इधर बोट सब कुछ है। अच्छा साइकिल को मारो। ये बहुत अच्छा पर्सन है वेमिरेड्डी प्रभाकर रेड्डी साहब। ये एमपी का, ये एमएलए का पोंगूर नारायण, ये भी बहुत अच्छा साहब। दोनों की 2 वोट है। एमपी का 1 वोट, एमएलए का 1 वोट है। दो भी एमपी का है, एमएलए का बाद में आएगा। इधर आंध्रा को एक बार में आता एमपी एमएलए इलेक्शन। हम बूथ को जाने को 2 वोट है। एमपी का 1 वोट, एमएलए का 1 वोट, एक दिन में आता। साइकिल मालूम। अच्छा वोट अच्छे से అదే నా చెప్పలే కాదన్న. ఇంటికాడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇది పెళ్లి శుభకార్డు లాంటిది వద్దన్నా కూడా ఇవ్వాలి తప్ప. అవునా? ఎమ్మెల్యేగా నారాయణ గారిని. ఎక్సలెంట్ అండి. అందరికి చెప్పండి, మీరు బాగా వర్క్ చేస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ. సరే సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని. నమస్కారం. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నారాయణ గారిని. థ్యాంక్స్ అమ్మా.
ఇచ్చేసారా కరపత్రం? నమస్కారం. నమస్కారం. మీ సొంత ఊరు ఏందన్నా? నాది రాజపాలెం, చుంచులూరు నాడిపల్లి రాజపాలెం. రాజపాలెం. ఓకే. దో సైకిల్ గుర్తుకు ఓటేయాలా? ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా టౌన్లో ఉండే వాళ్ళకి నీకు అందరు తెలిసిన వాళ్ళు చెప్పు నారాయణ గారికి ఓటేయాలనేసి. సరే అండి, మర్చిపోబాక. సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని. నమస్తే అన్న. నమస్కారం తల్లి. సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. నమస్కారం. పచ్చడి కూడా. థ్యాంక్స్ అమ్మా. సార్ అందరు సాయం చేయండి. సైకిల్ గుర్తుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని. థ్యాంక్స్ బష. మధ్యన హాస్పిటల్ కూడా ఉన్నాం సార్. అవునా? మా ఆవిడకి గర్భసంచి ఆపరేషన్ చేస్తే దేవుడి తల్లి బాగుంది. సార్ అలాగే. ఎంతమంది పిల్లలు? ఇద్దరు సార్, పాప బాబు. కాలేజీలో కూడా ఇక్కడే చదివించింది. అవునా? లక్ష్మీపురం ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సూపర్ భాష. థ్యాంక్ యూ అండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. నమస్కారం. హాయ్, ఏం పేరు నీ పేరు? యశ్విక. ఓకే, గుడ్. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. ఆయన బుడ్డ ఆయన ఏం పేరు? విష్ణువర్ధన్. హాయ్ విష్ణువర్ధన్. ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నాడు ఆయన. ఎద్దులకి, గుర్రాలకు కూడా. గుర్రాలు అంటే ఇప్పుడు లేవు కాబట్టి. సార్ అందరు సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అవును ఎంపీగా ఈయనకి, ఎమ్మెల్యేగా ఆయనకి. 2 వేసి మొత్తం ఆయన చెప్పే పంపించా. మా ఫ్యామిలీలు ఎన్ని ఉన్నాయి అన్ని ఓట్లు నీకే వేపిస్తారు. ఒక పోవు కూర్చొని వచ్చి కూర్చొని టీ తాగి నేను దండేసాను, సెలవు కప్పి ఇచ్చాను, తిరిగాను. అవునా? సూపర్. ఇంకా మీకు చెప్పాలి అయితే మా ఏ కాత నా సాయి శక్తుల ప్రయత్నం చేస్తాను. చెప్పి గెలిచేదేమో కళ్ళు మూసుకుని గెలిచేది నారాయణ గారే. వాస్తవం. తెలుగుదేశం వచ్చేది వాస్తవం. అది మాత్రం నిజం. లేకపోతే గబ్బు పట్టు. మనం ఎంపీ గారిని కూడా కొంచెం తీసుకురావాలి మనం. అది కూడా వేసేది రెండు అదే సైకిల్ కానీ అదే వ్యవస్థ. 2 సైకిలే కదా. 2 ఓట్లు లక్షణంగా కంపల్సరీ. అందరూ చెప్పండి అన్న. ఓకే. మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. 8 మొత్తం. సూపర్. 8 ఉన్నాయి, నా 7 ఉన్నాయి, మా ఇంకో తమ్ముడు 7 ఉన్నాయి. మొత్తం 70 ఓట్లు అన్నీ ఉంటాయి. మా పిల్లకాయలు ఇప్పుడు ప్రతిరోజు మీరు ఏడే పెట్టుకుంటారన్న? ఇది ఏడకి వస్తారు ఎద్దులు తీసుకొని, మనం దానికి చేసి పంపిణీ. ఎంత తీసుకుంటారన్న? ఒక కాడికి 1000 రూపాయలు. ఒక కాలికి? ఎద్దుకి 2 ఎద్దులకి ఒక ఎద్దుకి 500. 400 ఉంటాయి గత మీద. ఓకే, ఒక ఎద్దుకి 500. మొత్తం పని అంతా చేయాలి కదా? 400 కూలి ఉంటుంది. ఎద్దు కాడి మీద ఒక ఎద్దుగా మనకు పోతాయి. ఎద్దుకు అర్థమైంది. అంతే కదా, మన కూలి వస్తుంది. ఈ సంవత్సరం అన్నా పని చేస్తాయి. ఈ రోజు సంవత్సరం నెల అంటే ఎక్కువ. అవునా? ఏంది ఇనుమే అంత దూకి పడేస్తుంది. అన్ని సిమెంట్ రోడ్లు అయిపోయా. ఉండదు. దుగ్గు రేగద్ది. చిన్న అరుగుదల కాదు. ఎద్దు పెద్ద ఎద్దు ఉంది ముందు కనిపోతాయి. బరువు అంతా ఇదే కదా మొయ్యాల. అంతే కదా అన్న, అంతే కదా. వెయిట్ అంతా సన్న గుడ్డ అయితే 1500 కిలోలు వస్తుంది. అదే పెద్దది అయితే 2000 కిలోలు వస్తుంది. ఊరికే రాదు కదా. దాని బరువు అంతా ఇదే కదా మొయ్యాల. చిన్న ఐరన్ దాన్ని బట్టి అరుగు దాన్ని బట్టి వస్తుంది. అది 20 రోజులు కొన్ని వస్తాయి, నెల వస్తాయి. కొన్నిటికి కాళ్ళు అరుగుదలని బట్టి వస్తాం. థ్యాంక్స్ అన్న. ఓటేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయను. అట్టగది ఏమి చేయకుండా ఎట్టానే కదా నేను అడిగేది. ఎవరో ఒకరు పెడతారు తినేదానికి అంతే. మా ఇంట్లో లేడు, చచ్చిపోయాడు. మా అమ్మ నాయన చచ్చిపోయినారు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఓకే. పని ఏం చేసుకోలేను. పుడిసి వచ్చి పడిపోతా ఉంటాయి ఆడాలి. అవునులే. జాగ్రత్త. ఆరోగ్యం. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా ఉంటావా? డబ్బులు కాబట్లా. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటే ఉంది. నిలువునదంట. మన నారాయణ గారి హాస్పిటల్కి వెళ్ళండి, లక్షణంగా చూస్తారు.
అందరూ సహాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. పర్లేదు. ఈసారి సైకిల్ గుర్తుకి ఓటేసి సహాయం చేయండి. అమ్మగారు పాపం మేము ఎప్పుడు వచ్చినా ప్రచారంలో లక్షణంగా కొద్దిసేపు మాట్లాడతాము. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. డాక్టర్ గారు ఫోన్లోకి వెళ్ళిపోయినారా? సరే సైకిల్ గుర్తుకు ఓటేయమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సరే సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. బాగున్నారు. ఈసారి ఇద్దమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నారాయణ గారిని గెలిపించండి. థ్యాంక్స్ అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్ అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్ అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. నమస్కారం. మేము 138 బూత్ ఇన్ఛార్జ్ ఎక్సలెంట్ అమ్మా. చేస్తున్నాం, అందరం తిరుగుతున్నాం. అంటే జాకీర్ హుసేన్ గారు కూడా కలుస్తుందా మీకు? ఎన్ని ఓట్లు వస్తాయమ్మా మీ బూత్లో? నా బూత్లో 1328 ఓట్లు, 773. సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. మంచిగా పనిచేస్తారు ఇద్దరు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు. ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలనే ఆలోచన లేదు. ఎందుకంటే భగవంతుడు అల్లా వాళ్ళకి అన్నీ ఇచ్చినాడు కాబట్టి. ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే, మనం ఒక 50 కోట్లు పెట్టాము, 5 సంవత్సరాల్లో ఎంత తీసుకోవాలనే దాని మీద ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి భగవంతుడు వాళ్ళ అన్నీ ఇచ్చినారు కాబట్టి ప్రజలనైతే దోచుకోరు, ప్రజలకు ₹1 ఇచ్చేవాళ్ళే. సరే సహాయం చేయండి. మనం మిస్ అయిన పథకాలన్నీ కూడా, దుల్హాన్ పథకం కావచ్చు, మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి కావచ్చు, మన పిల్లలు మైనార్టీలు ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలన్నా కూడా లోన్స్ కావచ్చు, మన వర్క్ బోర్డు స్థలాలను మనం కాపాడుకోవటం కావచ్చు, అన్ని విధాలుగా మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బాగుంటుంది. ఖచ్చితంగా సహాయం చేయండి. థ్యాంక్స్. అర్థమైందమ్మా, ఇప్పుడే మాట్లాడే. మీదే బూత్ అమ్మా? 138. 138 కదా? ఇంత కరెక్ట్గా అని చెప్పావా? మీరందరూ ఈసారి సైకిల్ గుర్తుకు వేయాలా? ఎందుకు వేయాలి చెప్పు? ఆయన రావాలి. మీరందరూ మనందరం బాగుంటాం. ఇప్పుడు ఏదైతే మనం పరిస్థితులు ఉన్నాయో అన్ని పరిస్థితుల నుంచి బయటకు వస్తాం. సమాజం మొత్తం బాగుంటుంది. వీళ్ళు ₹10 సహాయం చేసేవాళ్ళు కానీ ₹10 దోచుకునే వాళ్ళు కాదు. ఇద్దరు వ్యక్తులు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. చాలా అభివృద్ధి. ఇప్పుడున్న ఏదైతే వెనకబడున్నాం, ఇప్పుడు మనకు ప్రభుత్వం గతంలో కట్టినటువంటి టిట్కో ఇల్లు ఈ రోజుకి ఇవ్వాల. అంటే ఇప్పుడు చెప్తున్నా, మనకు నిజంగా ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి ఆ రూపాయి అందటం లేదు. ఎవరైతే మిద్దుల్లో ఉంటున్నారో వాళ్ళకి రూపాయి వెళ్తుంది. అలా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఏది అందాలనేది అన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ఇంకా బెటర్గా ముందరు తీసుకొని వస్తారు. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాలందరూ. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. ఓటేమని చెప్పి చెప్పమ్మా అందరూ. సరే సైకిల్ గుర్తుకేసి ఓటే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి.
సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. నమస్కారం తల్లి. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. సార్ సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా. మనం అందరం లక్షణంగా ఉంటాము, మంచి వ్యక్తులు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిని మనం మంచిగా గెలిపించుకుంటే మనం అందరం కూడా బాగుంటాం. సార్ అవకాశం ఉంది, వస్తాం తల్లి. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. థ్యాంక్స్ అండి. నమస్కారం బాయ్. బాగున్నారా? ఈ బిర్యానీ తింటా ఉంటాం, ఈరోజు మీ దగ్గరికి వచ్చాము. సరే సహాయం చేయండి. సైకిల్ గుర్తుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి 2 ఓట్లు వేయాలి. మీరందరూ సాయం చేయాలి బాయ్. ఈసారి మనం ఈ పరిస్థితిలో వచ్చి బయటపడాలా. మీ సమస్యలు కూడా ఆ రోజు చూసాం మనం, ఏం జరిగింది అనేది. మేము జనసేనలో ఉన్నప్పుడు మేము చేయగలిగింది మేము చేసాము. అయితే ఇప్పుడు అలయన్స్ అయ్యాం కాబట్టి అందరం కలిసి ముందరికి వెళ్తా ఉన్నాం. ఇద్దరు మంచి వ్యక్తులు. అది వచ్చాము అప్పుడు. అవును అవును. థ్యాంక్స్. సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నారాయణ గారికి 2 ఓట్లు వేయాలి. వస్తా తల్లి. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు దగ్గర ఉందా? ఓళ్ళు కాదులేమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరూ సాయం చేయాలి. డెఫినెట్గా సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. గతంలో కూడా వచ్చాము జనసేన తరఫున. ఇప్పుడు అంతా అలయన్స్ అయింది కాబట్టి మంచి ప్రభుత్వం ఏర్పడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు. మనకు గతంలో ఏంటంటే గాజు గ్లాసు, తామర పువ్వు, సైకిల్ ఇలా డిఫరెంట్గా ఉండేది. ఓటర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాడు. ఇప్పుడు నీట్గా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం దొరికింది. అందరం బాగుంటాం. సార్ సహాయం చేయండి. నమస్కారం సార్. అందరూ సాయం చేయండి అమ్మా. సార్ సైకిల్ గుర్తుకు ఓటేయండి తల్లి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. సార్ ఈ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. తల్లి ఉన్నాడా? మేము ఇక్కడికి వచ్చినప్పుడు చేసావా? టిఫిన్ చేసావా? టిఫిన్ తిన్నావా? చిన్న పిల్లడు అప్పుడు నుంచి. నేను ఇప్పుడు ప్రచారంలో కూడా వస్తా. ఇప్పుడు పెద్దోడే అన్నాడు కొంచెం. ఈసారి మనం వస్తున్నాము లక్షణంగా ఈ ప్రభుత్వం చేసి పెడతాం మీకు. నేను ఇది 4వ రావటం మీ ఇంట్లోకి. సరే బాయ్, జాగ్రత్త. మన ప్రభుత్వం వస్తుంది, మన అబ్బాయికి కూడా మన లక్షణంగానే మనం చేయగలిగింది నా వంతుగా నేను చేసి పెడతాను. ఏం చేస్తున్నారు? 3000 ఇస్తున్నారు, నడవడు చేయడు, ఏమి కూడా మేమే చేయాలి. నేను చెప్పేది ప్రభుత్వం నుంచి కాదు, చెప్పేది ఏమి నా బిడ్డకి మంచం మీరే ఉంటాడు, అన్ని మంచం మీరే. తెలుసమ్మా, నేను 4వ ఇది. నేను చెప్పేది ఏంటంటే నేను గవర్నమెంట్ పరంగా నేను చెప్పలా, లక్షణంగా నేను చేయగలిగింది నేను చేసి పెడతా అని చెప్పే. మీరు వేరే విధంగా పింఛను అవన్నీ ఆలోచించబాకండి. మనం చేయగలిగింది లక్షణంగా చేసి పెడతాం, అబ్బాయికి ఇబ్బంది లేకుండా. సరే తల్లి, వస్తామమ్మా. సరే అలయన్స్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. సరే సైకిల్ గుర్తుకు ఓటేసారి 2 ఓట్లు వేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. లేదు డాక్టర్ గారు, గుడ్ పర్సన్స్ మీరు. ఈ సందులో సిమెంట్ రోడ్ లేదు, అప్పుడు లేదు కదా మనం వచ్చినప్పుడు. బ్రాంచ్ లాగేది ఎదురుగా కూడా వాళ్ళదే. ఇక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు 20 రూపాయలకి. వస్తాను.
సైకిల్ గుర్తుకు ఓటేసి పెద్ద ఆయన మంచి వ్యక్తి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. మంచి అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటికే నారాయణ గారు. సరే ఇద్దరికి ఎంపీగా ఎమ్మెల్యేగా ఇద్దరికి ఓటేసి గెలిపించండి అన్న సైకిల్ గుర్తు. మన వాళ్ళందరూ కూడా చెప్పండి. థ్యాంక్స్ అన్న. ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి సరే ఖచ్చితంగా చేయండి అన్న. ఎందుకంటే పోయినసారి పరిస్థితులు వేరు, ఈసారి మనం అందరం కూడా కొంచెం హెల్ప్ చేయాలా, కొంచెం చేంజ్ చేసుకుంటే అందరం బాగుంటాం. అదే నా ఇంటెన్షన్. వస్తాం అన్న. అసలు నా ఓటు ఉందో లేదో అది నాకు ఎవరే కన్ఫర్మ్ చేస్తారు అన్న. ఇక్కడ ఈ ఓటు ఉన్నదో లేదో కన్ఫర్మ్ చేయలేదు, లేకపోతే ఇంకో చోట ఉంటుంది అనుకో ఉంటుంది. అందుకని ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టాను, అది అయిందో లేదో. నేను దీంట్లో ఏ ఫ్లాట్లో ఉంటున్నారు మీరు? 101 నేనే 101 నేను మన వాళ్ళు పంపిస్తారన్న, పంపించి అడుగుతారు. అడిగితే ఏంటంటే ఉంటే ఉంటే అంతే ఎస్ అన్న, లేదనుకో ఇంకో చోట ఎక్కడొక్కడ ఉంటుంది. ఉంటుందన్న, ఉంటుంది ఖచ్చితంగా. బాగుందన్న, దేవుడి అన్నీ బాగుందన్న. ఈసారి బాగుంది. పోయినసారి కంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఇటు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలయిక అనేది ఒక పాజిటివ్ వైపు వచ్చింది. రీజన్ ఏంటంటే అంతకుముందు విడివిడిగా సింబల్స్ ఉండేవి, ఎవరు ఒపీనియన్తో వాళ్ళు ఓటు వేసేవాళ్ళు. ఇప్పుడు ఒకే సింబల్కి అయిపోయింది ఈ ఎలక్షన్స్లో. మారాల్సిన అవసరం అందువల్ల అందరం కూడా ఇక్కడ తిరిగే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి ఎంపీ గారి కోసం, ఎమ్మెల్యే గారి కోసం కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు 6 వేస్తాం. థ్యాంక్స్ అండి. సరే సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి బాయ్. ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు, ఇద్దరికి ఓటు వేసి సహాయం చేయండి. అన్నా ఒక డెమో చూపిస్తూ ఉంటే మీరు వెళ్ళిన చోటల్లా కొంత అవగాహన ఉంటుంది, లేకపోతే మనకు ఓటు మిస్లీడ్ అవుతుంది. బటన్ ఎట్లా నొక్కాలి అనేది అది మంచి ఆలోచన అండి. ఏంటంటే మనం ఇంత కష్టపడ్డా అక్కడికి పోయేటప్పటికి వాడి మైండ్ సెట్ ఇది డిఫరెంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే వాడికి ఇక్కడ దీని మీద దొక్కితే అలవాటు అవుతుంది, ఒకసారి దీన్ని నొక్కితే వినోద్ వాళ్ళకి వస్తుంది అని ఒక అలవాటు అవుతుంది. మంచి ఐడియా అన్న, నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే ఎంత ఒకటి తెప్పించి డెమో చూపిస్తుంది, గవర్నమెంట్ పంపిస్తుంది, అలా అని నేర్పండి. ఎందుకంటే మాకు తెలుసులే అంటారు, మీకు తెలిసిందన్నా నేర్చుకోండి, తప్పులేదు. దిస్ ఈజ్ మై డ్యూటీ. అక్కడ పోయేటప్పటికి ఏంటంటే మనం మిస్లీడ్ అయితే 4 ఓట్లు పోయినా మనం మైనస్. అంతే కదన్నా, ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చూసుకుంటాం. మీరు మంచి బ్యూటిఫుల్ థాట్ అన్న. సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మొత్తం గ్రౌండ్ మన గతంలో తిరుగున్నాం కాబట్టి అందరిని మళ్ళా రీమోటివేట్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఏంటన్నా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేయాలని మనం అందరం బాగుంటాం. మాస్టర్ సో ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు. అందరూ ఈసారి సహాయం చేయాలి. ఇద్దరు మంచి వ్యక్తులను మనం గెలిపించుకోవాలి.